హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం చికెన్ గ్రేవీ టేస్టీగా ఎలా రావాలో సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నాను. ఎప్పుడైనా గ్రేవీ చేస్తే ఇలా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 10 నుంచి 15 వరకు ఇలా జీడిపప్పు పలుకుల్ని వేసుకోవాలి. వీటిని మనము ఫ్రై చేసిన తర్వాత దీంట్లోకి మనము 7 నుంచి 8 వరకు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకొని మనం వీటిని పక్కకు పెట్టేసుకోవాలి. అవి చల్లగా అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఈ టైంలో మనము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి మనము ఉల్లిపాయలని వేసుకోవాలి. ఉల్లిపాయలు వచ్చేసి మనం చికెన్ గ్రేవీకి కొద్దిగా ఎక్కువనే తీసుకోవాలండి. ఇక్కడ నేను పెద్ద సైజు ఉల్లిపాయలు ఒకటి ఇంకా సగం తీసుకున్నాను. ఇలా మనం తీసుకొని ఇలా మనము బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నాన్ వెజ్లో ఎప్పుడైనా ఉల్లిపాయలు ఎక్కువగానే ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనము నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి. చికెన్ వచ్చేసి ఇక్కడ నేను 1/2 kg వరకు తీసుకున్నాను. మీ క్వాంటిటీని బట్టి మీరు తీసుకోవచ్చు. ఇలా మనం దీన్ని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడేంత ఉప్పు, అలాగే కొద్దిగా కారంని వేసుకోవాలి. ఎండుమిర్చి వేసాం కాబట్టి కారం ఎక్కువగా పట్టదు. కారం అనేది చూసి వేసుకోవాలి. ఇలా కారం వేసుకొని మనం ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు మనము జీడిపప్పుని అలాగే ఎండుమిర్చిని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా పౌడర్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము 2 టమాటా ముక్కల్ని ఇలా కట్ చేసుకొని మిక్సీలో వేసేసుకోవాలి. అప్పుడు అది మంచి మనకి క్రీమీ టెక్స్చర్ లాగా పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఈ పేస్ట్ మనం ఇలా ప్రిపేర్ చేసుకొని దీన్ని మనము పక్కకు పెట్టేసుకోవాలి. ఇక్కడ చికెన్ కూడా మనకి ఉడికిపోతుంది కదా. 5 నిమిషాలైన తర్వాత ఈ పేస్ట్ని మనం దీంట్లోకి వేసేసుకోవాలి. ఇలా మనం ఈ పేస్ట్ వేసుకొని ఒకసారి మనం ఈ చికెన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ చేసుకున్న పేస్ట్లోకి మనం ఆ జార్లోకి కొద్దిగా వాటర్ని వేసి ఆ వాటర్ని అంతా కూడా ఈ చికెన్లో వేసేసుకోవాలి. అప్పుడు మసాలా అంతా కూడా ఏది వేస్ట్ అవ్వకుండా మనకి చక్కగా ఈ చికెన్లోకి పడుతుంది. ఒక 5 నిమిషాల వరకు కంప్లీట్ లో ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత దీన్ని మనం ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనము వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మంచి గ్రేవీ టెక్స్చర్ మనకి ఇప్పుడే వచ్చేస్తుంది కదా. ఇప్పుడు దీంట్లోకి 1/2 గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో చక్కగా ఉడికించుకోవాలి. 10 మినిట్స్ అయ్యాక చూస్తే మనకి చికెన్ పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. అలాగే గ్రేవీ టెక్స్చర్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ గ్రేవీ టెక్స్చర్ మనకి బగారా రైస్లోకి కానీ రోటీస్లోకి తిన్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మంచి కమ్మటి టేస్ట్ అనేది వస్తుంది. లాస్ట్లో మనం కొద్దిగా చికెన్ మసాలాని వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ గ్రేవీ రెడీ అయిపోయింది. ఇక్కడ నేను చికెన్ మసాలా వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని లాస్ట్లో మనం కొద్దిగా అలా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకుంటే రెడీ అయిపోతుంది చికెన్. చూసారు కదా, చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఇది మంచి టేస్ట్ అనేది కూడా ఉంటుంది. బగారా రైస్లోకి తింటే అయితే అద్భుతంగా ఉంటుంది. ఈ వీడియో చూసి మీరు కూడా మీ ఇంట్లో ఈ చికెన్ గ్రేవీని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా కుదిరిందో మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్.